హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు srichans kitchen. ఈ వీడియోలో మనం ఆమ్లెట్ తయారు చేసుకుందాం. నార్మల్గా కాకుండా కొద్దిగా ఫ్లఫీగా తయారు చేసుకుందాం. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దామా? ఈ ప్రాసెస్కి 5 ఎగ్ వైట్స్, 3 ఎగ్ ఎల్లోస్ తీసుకుందాం. ఒక చిటికెడు సాల్ట్ను ఎగ్ ఎల్లోస్లో యాడ్ చేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ను ఎగ్ వైట్స్లో యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఎగ్ ఎల్లోస్ని 2 మినిట్స్ వరకు బీట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎగ్ వైట్స్ని బీట్ చేసుకుందాం. ఈ ఫ్లఫీ ఆమ్లెట్కి ఎగ్ వైట్స్ని బాగా క్రీమ్ లాగా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లెండర్ ఉంటే యూజ్ చేసుకోండి, టైం సేవ్ అవుతుంది. ఈ విధంగా టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఎల్లోస్ని యాడ్ చేసుకుని మొత్తం కలిపేసుకుందాం. ఎగ్ వైట్స్ని క్రీమ్ లాగా బీట్ చేసుకుంటేనే మనకు ఈ ఆమ్లెట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుని అందులో కొద్దిగా బటర్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ మిక్చర్ని ప్యాన్లోకి నిదానంగా మొత్తం పోసేసుకుందాం. ఒకసారి ప్యాన్లోకి పోసేసుకున్న తర్వాత ప్యాన్లో అంతా దీన్ని సమానంగా పరుచుకుందాం. మూత పెట్టేసుకుని లో హీట్లో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసేసుకుని ఆమ్లెట్ని నిదానంగా ఏమాత్రం విరగకుండా స్మూత్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత అంచులు కూడా కొద్దిగా కాలేటట్లు మనం ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని ప్యాన్లో నుంచి ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఈవినింగ్ స్నాక్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. టమాటో కెచప్ లేదా సాస్ పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.